హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అండి నేను బీరకాయ తెలగపిండి కూర చూపిస్తానండి. బీరకాయ అండి, తెలగపిండి, ఆ, ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి అండి. ఈ తెలగపిండి అంటేనండి చాలామందికి తెలగపిండి అంటే తెలియదు. ఇక్కడ తెలంగాణ వారికి, మాకు ఆంధ్ర వాళ్ళకి తెలుసండి. ఎందుకంటే తెలగపిండి అంటే ఇప్పుడు మన అదే నువ్వులు పట్టించినప్పుడు ఆయిల్ తీసేసి ఆ పిండి పక్కకు పెడతారు కదా, అదే పిండి అన్నమాట ఇది. మనం బీరకాయలో కానివ్వండి, ఏదన్నా ఆకుకూరలో కానీ ఎందులో వేసి వండుకుంటే చాలా చాలా బాగుంటుంది. ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇందులో. మంతం సత్యనారాయణ గారు చెప్తూ ఉంటారు, ఎక్కువ తెలగపిండి తింటూ ఉండండి వారానికి ఒక్కసారైనా అని. మేము వారానికి ఒక్కసారైనా వండుకుంటాము. ఇది తయారయ్యే విధానం నేను చూపిస్తానండి, చూడండి. గిన్నెలో నీళ్ళేసి మనం పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, వాటర్ మరిగేటప్పుడు అండి మనం కొన్ని ఉల్లిపాయలు అంటే ఎక్కువ అక్కర్లొద్దు, ఒక చిన్న పాయ అయితే సరిపోతుంది. పచ్చిమిర్చి అండి, తర్వాత మనం బీరకాయ మొత్తం అన్నీ వేసి ఉడకబెట్టాలి. ఉడకబెట్టి కొంచెం దగ్గరికి వచ్చేటప్పటికి తెలగపిండి వేద్దాం. బీరకాయ ఉడికిందో లేదో చూసుకుందాం. బీరకాయ ఉల్లిపాయ బాగా ఉడికిన తర్వాత అండి అప్పుడు మనం కాస్త అది బాయిల్ అయిన తర్వాత మనం ఇది వేసుకుందాం. నేనైతే ఒక కప్ వేసుకుంటున్నాను. దగ్గర దగ్గర ఒక కేజీ ముక్కలండి ఇవి. ఎక్కువ తెలగపిండి వేసేసామనుకో టేస్ట్ అనిపించదు. ఒక 100 గ్రాములు అయితే సరిపోతుంది. కేజీకి ఒక 100 గ్రాములు. ఈ రెండు కలిపి బాగా ఉడికిన తర్వాత మనం ఉప్పు కారం వేసుకుందాం. ఇది అడుగంటకుండా అప్పుడప్పుడు కొంచెం కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే పలసటి గిన్నె అనుకో ముందే అడుగంటేస్తుంది. కొంచెం మాడిపోకుండా చూసుకోవాలి. ఇంకా కొంచెం అయితే మనకి ఉప్పు కారం వేసుకుందాం. బాగా అయిపోతుంది కదా, మనం తగినంత ఉప్పు కారం వేసుకుందాం. కారం అండి మామూలుగానే వేసుకోవచ్చు, మీ ఇష్టం, మీరు ఎంత తినగలిగితే అంతా ఇంత ఏమి లిమిట్ లేదు, వేసుకోవచ్చు. అయిపోయిందండి. ఇది వాటర్ ఉండకూడదు అన్నమాట. వాటర్ ఇంకే వరకు ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత మనం పోపు వేసుకుందాం. బాగా ఉడికిన తర్వాత బాగా వాటర్ అంతా ఇనిగిపోయిన తర్వాతే పోపు వేసుకోవాలి. అది డ్రైగా ఉంటేనే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం కూర పోపు వేసుకుందామండి. కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు కూడా వేద్దామండి. మనం పొట్టు మినపప్పు వేసుకుందాం. చాలా చాలా బాగుంటుంది అది అండి. వేగిన తర్వాత పంట కింద పడితే చాలా టేస్ట్ అనిపిస్తుంది. అలాగే కొంచెం జీలకర్ర, ఆవాలు, ఒక గుప్పుడు మనం వెల్లుల్లిపాయలు వేసుకుందామండి. ఈ కూరకండి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేయాలి. ఒక గుప్పుడు వేసుకుందాం. కావాలంటే మీరు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఎన్ని వెల్లుల్లిపాయలు వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. అలాగే ఎండుమిరపకాయలు, పచ్చిగా ఉండాలండి. కరివేపాకు కూడా ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది, చాలా పచ్చగా కనపడుతుంది. తెలగపిండి అంటేనే పోపు అండి. పోపులో మాత్రం మనం బీరకాయ వేసుకున్నా ఉత్తుగా వండుకున్నా పోపు మాత్రం ఎక్కువగా మంచిగా పెట్టుకోవాలి. ఇది బాలింతకి, అది మాకు మా బాలింతరాలకు అనుకోండి వారానికి 2 సార్లు అయినా పెడతారు మాకు. ఒంటికి మంచిది అనేసి, ప్రోటీన్ ఎక్కువ ఉంటుందిగా, అది కూడా వేడి ఎక్కువగా ఉంటుంది, వేడిగా ఉంటుంది కదా, పెడితే మంచిది అనేసి బాలింతకి కూడా పెడతారు మాకు. పోపు బాగా అయింది కదా, మనం తెలగపిండి వేసుకుందాం. తెలగపిండి వేసుకునండి. ఏమన్నా ఇంకా కొంచెం వాటర్ అలా అనిపించింది అనుకో, మొత్తం ఈ పోపులో కొంచెం ఎక్కువసేపు మగ్గనిస్తామనుకో మంచిగా తయారైపోతుంది, పొడిలాడుతూ తయారవుతుంది. దగ్గర తయారైపోయినట్టండి. ఇదండి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ వేసి తింటే చాలా చాలా బాగుంటుందండి. ప్రోటీన్ ఎక్కువ ఉంటుందిగా, కనీసం వారానికి ఒకసారి వండుకుంటే బాగుంటుంది.
మీకు కూడా ట్రై చేయండి. మీరు కూడా నచ్చితే ఒక లైక్ కొట్టండి.